హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఫ్రెండ్స్, 32 సైజు బ్లౌజ్ని కటింగ్ ఈరోజు చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, 32 సైజు బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు నేను చూపిస్తాను. అది కూడా 2 బ్లౌజులు మనం కలిపి కటింగ్ అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, రండి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ బటన్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఫ్రెండ్స్, రండి వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇది కొలత బ్లౌజ్ అండి, 32 సైజు కొలత బ్లౌజు. ఇంతకు ముందు వచ్చేసి మనం 28 సైజు బ్లౌజ్ని కటింగ్ అయితే చేశాను, స్టిచ్చింగ్ కూడా చేశానండి. ఇప్పుడు 32 సైజు బ్లౌజ్ని ఎలా కొలత తీసుకోవాలి బ్లౌజ్ మెజర్మెంట్తో అనేది ఈరోజు నేను చూపిస్తాను. అది కూడా రెండు బ్లౌజులు ఒకేసారి అనే రెండే కాదండి, 10 బ్లౌజులు కూడా ఒకేసారి కటింగ్ అయితే చేసుకోవచ్చు మన స్టామినాను బట్టి. ఫ్రెండ్స్, చూడండి, నేను ఇక్కడ పంపకం పట్టి కోసం ఎక్స్ట్రా 1 ఇంచు ఇలా లైన్ అయితే గీస్తున్నాను. స్కేల్ పెట్టి స్కేల్ తోటి లైన్ అయితే గీశాను. ఫ్రెండ్స్, నేను టేపు వాడకుండా నేనైతే బ్లౌజ్ కొలతని తీస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, బ్లౌజులు రెండింటిని నేను కటింగ్ అయితే లైనింగ్లు కట్ చేస్తున్నాను. ఫోల్డింగ్ అయితే మన వైపు ఉందండి, ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉంచుకోవాలి. ఫ్రెండ్స్, 2 బ్లౌజులు అంటే 2 లైనింగ్ పీసుల్ని నేను కటింగ్ అయితే చేస్తున్నాను. రండి, ఫస్ట్ నేను ఇక్కడ లైన్ అయితే గీసానండి పంపకం పట్టి కోసం. ఫ్రెండ్స్, రండి బ్లౌజ్ని ఎలా మెజర్మెంట్గా తీసుకోవాలో టేపు వాడకుండా అనేది నేను చూపించబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి, ఇలా మనం సగానికి బ్యాక్ పార్ట్ సైడ్ కుట్టు ఉంటుంది కదా, ఆ సైడ్ కుట్టుని ఇలా పట్టుకొని ఇక్కడ వరకు మనకి కొలత అయితే తీసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ అయితే చేస్తున్నాను. చూడండి, 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నడుము కొలత అనేది తీసుకోవాలి. అంటే నడుము వెనక గల్లా సైజ్ అయితే తీసుకోవాలి. ఇక్కడికి గల్లా సైజ్ అయితే వచ్చిందండి. ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాక్ పార్ట్ పొడవు ఎంత ఉందో మనం ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి, షోల్డర్ ఒరిజినల్ కుట్టుకాడ నుంచి ఇక్కడ ఇది డాట్ ఉంది కదా, ఈ డాట్ వరకు ఇలా సగానికి ఫోల్డింగ్ చేసి ఇలా మనం కొలుసుకోవాలి. సేమ్ మెథడ్తో ఇక్కడ కూడా మనం కొలుసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక లైన్ అయితే గీస్తున్నాము. ఎందుకంటే మనకి డబ్బా షేప్లో రావాలి. చూడండి, నేను ఒక బాక్స్ని అయితే డ్రా చేశాను. ఇప్పుడు ఇక్కడ గల్లా నెక్ సైజ్ తీసుకున్నాను. ఇక్కడ మనకి నెక్ ఓపెన్ అంటే షోల్డర్ పార్ట్ ఓపెన్ అనేది తీసుకోవాలి, షోల్డర్ కూడా తీసుకోవాలి. ఇక్కడ నెక్ సైజ్ తీసుకున్నాం కదా, ఇలా ఫ్రెండ్స్, చూడండి, ఇలా మనం నెక్ వచ్చేసి ఇలాగా మనం ఏడకు వచ్చిందండి మనకి కొలత. ఇలా మనకి రౌండ్ వచ్చేసి ఇలా వచ్చిందండి. చూడండి, నేను నెక్ రౌండ్ కూడా తీసేసాను. షోల్డర్ కూడా మనం ఇలాగే కొలుసుకోవాలండి. చూడండి, ఇలా షోల్డర్ పాయింట్ను కూడా బ్లౌజ్లో నుంచి నేను కొలుస్తున్నాను. ఎందుకంటే టేబు ఎక్కడా కూడా నేను యూజ్ అయితే చేయట్లేదండి. చూడండి, ఆమ్ రౌండ్ కూడా నేను టేబు కొలతలు తీయట్లేదండి. చూడండి,
ఫ్రెండ్స్, మనము ఇక్కడ సైడ్ ఉంటుంది కదా, ఈ సైడు ఈ కింద పార్ట్ నుంచి, కింద ఒరిజినల్ కుట్టు నుంచి ఆమ్ రౌండ్ ఒరిజినల్ కుట్టు వరకు ఈ సైడ్ అయితే ఇలా పట్టుకోవాలండి. ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని మనకి ఒరిజినల్ ఒక డాటు, ఒక లైను, మన ఎక్స్ట్రా 1/2 ఇంచు ఖర్చు కోసం ఒక లైన్ అయితే డ్రా చేశాను. చూడండి. ఫ్రెండ్స్, ఇంతేనండి. బ్లౌజు కొలత అనేది తీసేసుకున్నాము. ఇప్పుడు కటింగ్ ప్రాసెస్ అయితే నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, బ్లౌజ్ కొలత తీసుకున్నాము. మన ఒరిజినల్ అంటే మన బ్యాక్ పార్ట్ పొడవు తీసుకున్నాము, నెక్ సైజ్ తీసుకున్నాము, ఇంకా ఆమ్ రౌండ్ తీసుకున్నాము, ఇంకా ఇక్కడ డాట్ ఉంటుంది కదా వెనక బ్యాక్ పార్ట్ డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాము, ఇంకా 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అని తీసుకున్నాము. కటింగ్ కూడా అయిపోయిందండి. చూడండి, ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి మన వైపు ఓపెన్స్ ఉండాలి, ఫోల్డింగ్ వచ్చేసి మనకి ఆపోజిట్లో ఉండాలి. ఫ్రెండ్స్, చూడండి, ఇలా మనం చాలా అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్. చాలా ఈజీగా మనం బ్లౌజ్ మెజర్మెంట్ తోటే కటింగ్ అయితే చేసుకోవచ్చు, టేపు సహాయం లేకుండా. బ్లౌజ్ ఎంత ఉందో అంత మనం లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నెక్ ఎంత అయితే ఉందో అంత సైజులో నేను డ్రాయింగ్ అయితే చేశానండి. చూడండి, ఇప్పుడు దీంట్లో మనం ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ ఉంది కదా, మెయిన్ డాట్ నుంచి కిందికి డౌను వచ్చేసి మనకి ఇంతవరకు వచ్చిందండి ఫోల్డింగ్ తోటి. చూడండి, మనకి ఇక్కడ ఫ్రెండ్స్, ఫ్రంట్ నెక్ వచ్చేసి డీప్, ఇదిగో మనకు ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఇక్కడ వరకు వచ్చిందండి. మనం ఇక్కడికి ఒక లైన్ అయితే డాట్ అయితే పెట్టుకున్నాము. తర్వాత ఇక్కడి నుంచి మనకి ఉక్సులు అంటే ఉక్సులు పట్టి ఎంత ఉన్నదనేది మనం కొలుసుకోవాలి. చూడండి, కొత్తగా నేర్చుకునే వారికి ఉక్సులు పట్టి మొత్తం కొలవద్దండి. ఉక్సులు ఎలా కొలవాలంటే ఇక్కడి నుంచి ఇదిగో చూడండి, కింది పార్టు మన షేప్ బెల్ట్ ఉంది కదా, షేప్ బెల్ట్ ఒక ఉక్స్ అయితే తీసేసి ఈ 4 ఉక్సుల వరకు మనం కొలత అయితే తీసుకోవాలి. అలా తీసుకుంటేనే మనకి ఇక్కడ ఉక్సులు పట్టి దగ్గర డాట్ కోసం, అదే టక్స్ కోసం డాట్ అనేది వస్తుంది కాబట్టి మనకి అంతవరకే తీసుకోవాలండి. తర్వాత వచ్చేసి
ఫ్రెండ్స్ ఈ సైడ్ ఉంది కదా, ఈ సైడ్ వచ్చేసి ఇక్కడి నుంచి మనం ఇలా పట్టుకోవాలి. చూడండి ఇలా. ఇప్పుడు ఇదైతే డ్రాయింగ్ అయితే అయిపోయిందండి. చూద్దాం ఇప్పుడు మనం స్కేల్ తోటి డ్రా చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఆమ్ రౌండ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి 1/2 ఇంచు మనకు కొంచెం డౌన్ చేసుకోవాలండి. డౌన్ అయితే చేస్తున్నాను, ఎందుకంటే డౌనే కటింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి కొంచెం ఇక్కడ అంటే మనకి లేచినట్టు కానీ బుడకలాగా అంటే మనకి షోల్డర్ దగ్గర ఉబ్బుగా కనపడకుండా ఉండడాని కోసం. ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ నెక్ డౌన్ కోసం నేను రౌండ్ స్కేల్ అయితే వాడుతున్నాను. చూడండి ఈ రౌండ్ స్కేలు కరువు స్కేలు అంటారు. ఈ కరువు స్కేలు మనకి మిషన్ టైలరింగ్ షాపులలో ఎక్కడైనా దొరుకుతుంది ఫ్రెండ్స్. అది పెట్టి కటింగ్ చేసినట్టయితే మనకి పర్ఫెక్ట్గా మెథడ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇక్కడి నుంచి మనకి ఇక్కడికి ఎంత ఉన్నది అనేది మనం ఇప్పుడు చూసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి మనకి ఉక్సులు పట్టి మెయిన్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ వరకు మనకి ఇంత వచ్చిందండి. చూడండి ఇప్పుడు ఉక్సు ఫ్రెండ్స్, ఇక్కడ వరకు మనకు ఉక్సు పట్టి దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఇక్కడ వరకు వచ్చిందండి. ఇక్కడి నుంచి మనకి మెయిన్ డాట్ ఉంటుంది కదా, మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి మనకి 1.5 ఇంచెస్ అయితే ఫోల్డింగ్ తోటి అయితే ఉందండి. 1.5 ఫోల్డింగ్తో మనకి రావడం అయితే జరిగింది. చూడండి ఇలా. ఇప్పుడు నేను డ్రా అయితే చేస్తున్నాను, లైన్స్ అయితే గీస్తున్నాను. ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలాగే మనం డ్రా చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇక్కడ కొంచెం మనం ఎక్స్ట్రా ఖర్చు కోసమని షేప్ బెల్ట్ కోసం ఎక్స్ట్రా 1.5 ఇంచు ఫోల్డింగ్ కోసం మనం కటింగ్ అయితే చేస్తున్నాం, డ్రాయింగ్ అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇంతేనండి. ఇప్పుడు నేను కటింగ్ ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్ చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ కూడా మనకి కటింగ్ అయితే అయిపోయిందండి.
చూడండి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, ఇంకా హ్యాండ్స్ ఉన్నాయి. ఇంకా షేప్ బెల్ట్లు కూడా మనం కటింగ్ అయితే చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనం డ్రా చేసుకున్నాం కదా, ఈ డ్రా చేసుకున్న దాంట్లోనే మనం షేప్ బెల్ట్ అయితే తీయాలి. ఫ్రెండ్స్ ఇక షేప్ బెల్ట్లు కూడా తీసాను. మనం ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ అనేది ఉంటుంది కదా, ఫ్రంట్ వచ్చేసి మనం ఇక్కడ ఒక టక్స్ అయితే ఇస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూద్దాం హ్యాండ్ కటింగ్ ఎలాగో. హ్యాండ్ కటింగ్ వచ్చేసి మనకి పంపకం అనేది ఏం లేదండి, చేతి పని అనేది ఏం లేదు మనకి. చూడండి ఓన్లీ మనం థ్రెడ్ పైపింగ్ లేస్ని వాడతాం కదా, అందుకోసమే వాళ్ళు మనకి పంపకం అనేది వద్దన్నారు. థ్రెడ్ పైపింగ్ లేస్ తోటే స్టిచ్చింగ్ చేయమన్నారు ఫ్రెండ్స్. చూడండి నేను హ్యాండ్ వెడల్పు అంటే ఒరిజినల్ కుట్టు లూజ్ అనేది తీసుకుంటున్నానండి. హ్యాండ్ లూజ్ అనేది తీసుకున్నాను. హ్యాండ్ పొడవు కూడా నేను తీసుకుంటున్నాను. హ్యాండ్ పొడవు తీసుకున్నాను, హ్యాండ్ లూజ్ వచ్చేసి తీసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ వచ్చేసి డౌన్ అనేది నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. హ్యాండ్ లూజ్ తీసుకున్నాను, హ్యాండ్ పొడవు తీసుకున్నాను, హ్యాండ్ చంక డౌన్ అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనం కటింగ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ హ్యాండ్ కూడా మనం కటింగ్ అయితే చేసేసాము. చూడండి హ్యాండ్ కూడా మనం కటింగ్ అయితే చేసేసాము ఫ్రెండ్స్. ఇంకా మనం ఒరిజినల్ పీసుల్ని కట్ చేయబోతున్నాను. శారీలో ఉన్న క్లాత్ను కూడా నేను కటింగ్ అయితే చేశానండి. చూడండి ఒరిజినల్ కొలత వచ్చేసి మనం లైనింగ్లో తీసుకున్నాము. బ్లౌజ్ పీస్ కూడా మనం కటింగ్ అయితే చేసాము ఫ్రెండ్స్. చూసారు కదా కటింగ్ అయితే 32 సైజు బ్లౌజ్ని ఎలా కటింగ్ చేసుకోవాలి, అది కూడా ఇంకు లేకుండా. టేప్ అనేది యూజ్ చేయలేదండి. టేప్ అనేది చేతి కొలతల్లో కానీ, బ్యాక్ సైడ్ కానీ, ఫ్రంట్ పార్ట్ కానీ ఏ విషయంలో కూడా నేను టేప్ని యూజ్ చేయలేదండి. టేపు కొలతలతో కాకుండా ఓన్లీ బ్లౌజ్ మెజర్మెంట్ తోటే మనం కొలత అనేది ఎలా తీసుకోవాలి అనేది ఈరోజు వీడియో కదా ఫ్రెండ్స్. చూడండి ఒకటేసారి 2 బ్లౌజులు అయితే నేను కటింగ్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి నేను మన శారీ క్లాత్ కట్ చేశాను, ఇంకా ఒకేసారి లైనింగ్ పీసుల్ని ఒరిజినల్ కొలతతో అయితే నేను కటింగ్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇలాగే 10 బ్లౌజులైనా కూడా మనం ఇలా పెట్టుకొని కటింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదేనండి ఈజీ మెథడ్. టేప్ కొలతలతో, టేప్ సహాయంతో, టేప్తో కొలుసుకొని, టేప్ మార్కులు చూసుకొని ఇవన్నీ చేసి టైం వేస్ట్ అయ్యే కంటే కూడా కొంచెం కొత్తగా ట్రై చేసే వాళ్ళకి ఇలా ఉపయోగపడుతుందని నేను ఇలా అయితే కటింగ్ అయితే చూపించాను ఫ్రెండ్స్. ఇంతకుముందు వీడియోలో అయితే టేపు అంటే బ్లౌజ్ని టేప్ కొలతల్లో ఎలా మనం టేపు కొలతల్లో అనేది ఎలా తీయాలి అనేది నేను ఇంతకుముందు వీడియోలో పెట్టానండి. అది కూడా మీరు చూడండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ బటన్ని ఆన్లో పెట్టుకోమని అడుగుతూ ఉన్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఫ్రెండ్స్. మనం
బ్లౌజ్ కటింగ్ చూసాం కదా, నేను స్టిచ్చింగ్ అయితే తీయలేదండి ఫ్రెండ్స్. మామూలుగా ఇప్పుడు 28 సైజు బ్లౌజు ఉంది కదా, సేమ్ అంతేనండి షేపులు కానీ ఇంకన్నీ. కాకపోతే దీనికి కొంచెం పెద్దగా మారుతాయి, సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి మనకు షేప్ డాట్లు వచ్చేసి పెద్దగానే ఉంటాయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను బ్లౌజ్ కటింగు చూపించాను కాబట్టి బ్లౌజ్లో ఉన్న కటింగ్ ప్రాసెస్ అయితే చూపించాను కదా. కటింగ్ ప్రాసెస్లో నేను స్టిచ్చింగ్ అనేది చూపించలేకపోయానండి, క్షమించండి ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ ఎందుకు చూపించట్లేదంటే నేను అంటే ఇంతకు ముందు కుట్టాను కదండి బ్లౌజులు, సేమ్ ఇంక అంతే కదా అనేసి నేను స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టలేదు. నెక్స్ట్ వీడియోలో మీకు స్టిచ్చింగ్ కూడా పెడతానండి ఇదే సైజ్ బ్లౌజులకి ఫ్రెండ్స్. ఇది అర్జెంట్ అని చెప్పేసి కస్టమర్కి తొందరగా ఇవ్వాలని నేను స్టిచ్చింగ్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. చూడండి 2 బ్లౌజులు కటింగ్ అయితే చేశాం కదా, ఇదిగోండి. ఎక్కడ కూడా మనకి ఈ జారిపోయే క్లాతులు కదండి, ఎక్కడ కూడా మనకి ముడత అనేది రాలేదు. చూడండి చాలా నీట్గా మంచి ఫినిషింగ్తో రావడం అయితే జరిగింది. బోటిక్ స్టైల్లో అయితే కుట్టానండి. చూడండి ఇక్కడ మనకి ఈ రెడ్ కలర్ బ్లౌజ్కి వచ్చేసి బ్లాక్ పైపింగ్ థ్రెడ్ లేస్ వేసానండి. ఓన్లీ మనం ఇది ఎలా వేసానంటే పంపకం పట్టి మడుస్తాం కదా, పంపకం పట్టి మలిసినట్టు నేను పైనుంచి ఫోల్డింగ్ కాకుండా పైనుంచి నేను వేసానండి ఈ థ్రెడ్ పైపింగ్ లేస్ని ఫ్రెండ్స్. ఇది రెడ్ బ్లౌజ్ అండి ఫ్రెండ్స్. హ్యాండ్స్ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా మనకి సెట్ అయ్యాయి ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, ఇది కూడా మనం బ్రౌన్ కలర్దండి. ఇది టీ పొడి కలర్ అంటారు కదా, టీ పొడి కలరు బ్లౌజ్ అండి. నేను కటింగ్లో చూపించాను. అన్నీ 2 కలిపి రౌండ్ నెక్కేనండి. ఈ రౌండ్ నెక్లో మనం చూడండి, ఈ రౌండ్ నెక్కే కాబట్టి దాంట్లో మనం ఒకదానికి వచ్చేసి మామూలుగా నార్మల్ పైపింగ్ వేసామండి, నార్మల్ పైపింగ్ థ్రెడ్ లాగా వేసాము. ఒకదానికి వచ్చేసి బోటిక్ స్టైల్లో థ్రెడ్ పైపింగ్ లేస్ని లోడింగ్ అయితే చేసాము. చూడండి ఇలాగా ఫ్రెండ్స్. చూడండి ఒకదానికి వచ్చేసి పై వైపు నుంచి వేసాము థ్రెడ్ పైపింగ్ లేస్ని, ఇంకొక దానికి వచ్చేసి థ్రెడ్ పైపింగ్ లేస్ని లోడింగ్ అయితే చేయటం జరిగింది ఫ్రెండ్స్. హ్యాండ్స్కి ఇంకా ఫ్రంట్ బ్యాక్ రెండింటికి కలిపి మనం లోడింగ్ అయితే చేసాము. చూడండి హ్యాండ్కి కూడా నేను లోడింగే చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ బటన్ని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ చూపించలేదని ఏమనుకోవద్దు. నెక్స్ట్ వీడియోలో అంటే 32 సైజు బ్లౌజ్ని నేను వేరే కస్టమర్ బ్లౌజులు ఉన్నాయండి, అవి కూడా నేను చూపిస్తాను. స్టిచ్చింగు కటింగ్ 2 కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది ఇవాళ వీడియో. ధన్యవాదాలు.